Hi, welcome to Ganesh Study Task YouTube channel. So today in this video I will discuss about differential equations, variable separable method. So ఇక్కడ differential equations లో మనకి సబ్ టాపిక్స్ వచ్చేసి వేరియబుల్ సెపరబుల్ మెథడ్స్, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనకి మెథడ్స్ ఉంటాయి. లీనియర్ ఈక్వేషన్స్, బెర్నౌల్లిస్ ఈక్వేషన్స్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే, సాల్వబుల్ ఫర్ ఎక్స్ అండ్ పి. సో సాల్వబుల్ ఫర్ ఎక్స్, సాల్వబుల్ ఫర్ వై. సో ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఈ టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఈ టాపిక్స్లో నేను ఒక్కొక్క సబ్ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా. అండ్ నెక్స్ట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఇస్తే ఎట్లా ఐడెంటిఫై చేయాలా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏది డిస్కస్ చేయాలంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అనేది ఫస్ట్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఇక్కడ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. Okay, so this is the working procedure of variable separable method. సో ఫస్ట్ నేను ఏదన్నా వర్కింగ్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతా. సో ఇక్కడ వర్కింగ్ ప్రొసీజర్ వచ్చేసి ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఈజ్. సో ఇక్కడ మనకి జనరల్ ఫార్మ్ అనేది dy/dx ఈక్వల్ టు f(x, y) ఇట్లా ఇస్తాడు. సో వాడు ఇవ్వపోయినా మనం చేంజ్ చేసుకోవాలి ఈ ఫామ్లోకి. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ dy/dx ఈక్వల్ టు f(x, y). సో ఇక్కడ మనకి ఈ ఫామ్లో ఉంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, మనం రాయాలి. సో ఇక్కడ సపరేటింగ్ y అండ్ dy టర్మ్స్ ఆన్ LHS అంటే y అండ్ dy టర్మ్స్ ఆన్ LHS ఇన్ ద కాన్స్టెంట్ పాజిటివ్ నెగిటివ్ సింబల్స్ అండ్ x dx ఆన్ టర్మ్స్ ఆన్ RHS సైడ్. ఓకే, సో ఇక్కడ y dy టర్మ్స్ అనేది LHS సైడ్ మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలా. అండ్ కాన్స్టెంట్ కానీ నెగిటివ్ కానీ పాజిటివ్ ఇట్లా సింబల్స్ కానీ x అండ్ dx టర్మ్స్ అనేది RHS సైడ్ అనేది షిఫ్ట్ చేయాలి. ఓకే, ఆ తర్వాత సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇంటిగ్రేషన్ అప్లై. ఇక్కడ వేరియబుల్స్ని సపరేట్ చేసిన తర్వాత అంటే x dxని ఒక సైడ్ అండ్ y dyని ఒక సైడ్ వేరియబుల్స్ని సపరేట్ చేస్తున్నాం. ఓకే, ఈ సపరేట్ చేసిన తర్వాతకి ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేసిన తర్వాతకి సో ఇంటిగ్రేషన్ అప్లై చేసి మనం సింప్లిఫై చేయాలి. ఇంటిగ్రేషన్ సింప్లిఫై చేయాలి. ఎట్లా అంటే ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ వి యూస్. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ని మనం ఫస్ట్ ప్రయారిటీ అనేది ఫార్ములాస్ చూసుకోవాలి. ఫార్ములాస్ ఒకవేళ అది కూడా కాకపోతే సబ్స్టిట్యూషన్ మెథడ్స్ కాకపోతే ఇంకా వేరే మెథడ్ బై పార్ట్స్. సో ఐ యూజ్ చేయాలి, పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్. సో ఐ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఆ తర్వాత మనకి ఆన్ సింప్లిఫైయింగ్ వీ గెట్ ద సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x అండ్ y. సో ఇక్కడ సింప్లిఫై చేసిన తర్వాత మనకి జనరల్ సొల్యూషన్ అనేది వచ్చింది. సో దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇక్కడ సొల్యూషన్ ఇంకా మనకి ఏమైనా కండిషన్స్ ఇనీషియల్గా కండిషన్స్ అనేది ఇస్తారు కొన్ని ప్రాబ్లమ్స్కి. సో ఇచ్చినప్పుడు వి ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y. xy వాల్యూస్ కనుక్కొని ఆ xy వాల్యూస్ని ఈక్వేషన్లో ఫస్ట్ మనకి వచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇది వర్కింగ్ ప్రొసీజర్. ఒక్కసారి మళ్ళీ సో ఇక్కడ జనరల్ ఫామ్ అనేది వేరియబుల్ సెపరబుల్ మెథడ్ జనరల్ ఫామ్ అనేది dy/dx ఈక్వల్ టు f(x, y)లో ఉండాలి. సో ఒకవేళ వాడు ఇవ్వకపోయినా మనం చేంజ్ చేసుకొని వేరియబుల్స్ని సపరేట్ చేసుకోవాలి. సో సపరేటింగ్ y అండ్ dy టర్మ్స్ ఆన్ LHS అండ్ ద కాన్స్టెంట్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ టర్మ్స్ ఆన్ x అండ్ dx టర్మ్స్. సో ఇక్కడ y టర్మ్స్ అనేది LHS సైడ్ అండ్ కాన్స్టెంట్ కానీ పాజిటివ్ కానీ నెగిటివ్ టర్మ్స్ సింబల్స్ అనేవి కాన్స్టెంట్స్ కానీ x అండ్ dx టర్మ్స్ అనేది RHS సైడ్ అనేది షిఫ్ట్ చేయాలి. సో అప్లయింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు ఆ వేరియబుల్ సపరేట్ చేసిన తర్వాతకి ఇంటిగ్రేషన్ అనేది మనం అప్లై చేయాలి. ఓకే, ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయాలి. టు సింప్లిఫై ద ఇంటిగ్రేషన్ వీ అప్లై ద డైరెక్ట్ ఫార్ములాస్. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేసిన తర్వాత మనం ఫస్ట్ ఫార్ములాస్కి ప్రయారిటీ. ఫార్ములాస్ ఒకవేళ మనకి రాకపోతే సొల్యూషన్ రాకపోతే సబ్స్టిట్యూషన్ మెథడ్కి రాకపోతే అట్లా బై పార్ట్స్. సో వీ యూజ్ డిఫరెంట్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అండ్ ఇంటిగ్రేషన్ మెథడ్స్. ఇఫ్ ఎనీ ఇనిషియల్ కండిషన్ ఈజ్ గివెన్ దెన్ వీ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y. ఎనీ ఇనిషియల్ కండిషన్స్ మనకి xy అండ్ y(1) ఈక్వల్ టు అట్లా కండిషన్స్ అనేది ఇస్తే మనం సో ఇక్కడ వరకు మనకి జనరల్ సొల్యూషన్ వచ్చింది. బట్ ఎనీ కండిషన్ ఈజ్ గివెన్ xy వాల్యూ కనుక్కొని ఆ xy వాల్యూని వచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ద వర్కింగ్ ప్రొసీజర్ ఆఫ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఓకే, సో నౌ వీ కెన్ మూవ్ టు ద ప్రాబ్లమ్స్.
ఓకే. సో ఇది మనకి ప్రాబ్లం. సో ఇట్లా ఇస్తాడు. సో మనకి ఇది డైరెక్ట్గా ఈ ఫామ్లో లేదు. మనకి ఫస్ట్ స్టెప్ ఏంది, మళ్ళీ ఎగైన్గా నేను ఒక సింపుల్ వర్కింగ్ ప్రొసీజర్ ఇక్కడ ప్రాబ్లం పక్కన రాస్తే ఒక్కసారి చూడండి. సో ఫస్ట్ స్టెప్ 1. సో ఇక్కడ మనకి ఏ ఫామ్లో ఉండాలంటే dy/dx = f(x, y) ఈ ఫామ్లోకి మనం చేంజ్ చేసుకోవాలా. వాళ్ళు ఇవ్వకపోయినా మనం అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ వాళ్ళు ఇవ్వకపోయినా మనం అనేది ఇట్లా చేంజ్ చేసుకోవాలి ఈ ఫామ్లోకి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సపరేటింగ్ y and dy టర్మ్స్ ఆన్ LHS. సో ఇక్కడ y and dy టర్మ్స్ అనే LHS అండ్ RHS సైడ్ ఏమో మనకి సో కాన్స్టెంట్స్ కానీ నెగిటివ్ టర్మ్స్ కానీ పాజిటివ్ టర్మ్స్ కానీ. సో ఇక్కడ x and dx టర్మ్స్ కాన్స్టెంట్స్, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఓకే. సో ఇది నెగిటివ్ టర్మ్ అండ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అని మనం సో ఇక్కడ LHS సైడ్ వేరియబుల్స్ని ఇటు సైడ్ షిఫ్ట్ చేసుకోవాలి. సో మనకి వేరియబుల్స్ని సపరేట్ చేసుకోవడమే వేరియబుల్ సపరబుల్ మెథడ్స్ అంటాం. ఇక్కడ y and dyని సపరేట్ చేసినాం, x and dxని సపరేట్ చేసినాం. బట్ ఎనీ కాన్స్టెంట్స్ కానీ పక్కన ఏమైనా నెగిటివ్ సింబల్స్ ఆర్ పాజిటివ్ సింబల్స్ ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే x dx టర్మ్స్ RHS సైడ్కి షిఫ్ట్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ స్టెప్ 3, ఈ రెండింటికి ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయాలా. ఓకే. LHSకి అండ్ RHSకి ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయాలి. సో ఇక్కడ LHSకి అండ్ RHSకి ఇంటిగ్రేషన్ అప్లై చేసిన తర్వాత సో మనం ఈ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎనీ ఇంటిగ్రేషన్ మెథడ్స్ అప్లై చేసి మనం ఇక్కడ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది మనకి స్టెప్ వైజ్గా వేరియబుల్ సపరబుల్ మెథడ్ అనేది సో ఇక్కడ యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద వెరీ సింపుల్ మెథడ్. లెట్స్ వీ డూ ద ప్రాబ్లం. ఓకే. సో ఇక్కడ సాల్వ్ e(x - y) dx ప్లస్ e(y - x) dy = 0. సో ఇక్కడ ప్రాబ్లం అనేది మనకి ఇట్లుంది కాబట్టి సో ఇక్కడ మనకి ఈ ఫామ్లోకి ఫస్ట్ చేంజ్ చేసుకోవాలా. సో ఇక్కడ మనకి ఏమున్నాయి e(x - y) ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే సో ఇప్పుడు dy/dx ఈ ఫామ్లోకి మనకి తెచ్చుకోవాలి. కాబట్టి ఫస్ట్ నేను e(x - y) dx = -(e(y - x) and dy. ఓకే. సో దీన్ని అనేది ఇటు పంపించిన. సో ఇప్పుడు dy/dx సో ఇది అనేది తీసుకొచ్చిన e(x - y) అనేది పైన ఉంటుంది అండ్ మైనస్ అనేది షిఫ్ట్ అయిన తర్వాత e(y - x). సో x - y/e(y - x). సో ఇక్కడ ఇది ఏం లేదు, ఈ ఫామ్లోకి తెచ్చుకోవాలని నేను ఫస్ట్ ఇది అనేది RHS సైడ్ మూవ్ చేసిన. సో ఇది సో ఇప్పుడు ఈ dx సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇప్పుడు dy/dx సో ఇక్కడ మనకి e(x) ఇట్లా రాస్తా దీన్ని. సో e(-y) సో ఇట్లా రాయొచ్చు మనం e(y × e(-x) ఇట్లా రాయొచ్చు. ఓకే. సో ఇట్లా రాసిన తర్వాతకి సో dy/dx సో ఇక్కడ మనకి e(-x) ఉంది. e(-x) మనం ఏమంటే ఇది పైకి వెళ్తే e(+x) అయింది. ఓకే. e(x) అయింది. అప్పుడు e(2x) సో నెక్స్ట్ ఇది కిందికి వస్తే సో ఇది కిందికి వస్తే e(y) అయింది, e(2y). సో ఈ రెండు బేసిస్ ఆర్ ఈక్వల్ అండ్ పవర్స్ యాడెడ్ చేస్తే మనకి -e(2x/e(2y). సో ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ మనకి వేరియబుల్స్ సపరబుల్స్ అనేది ఇప్పుడు ఈ ఫామ్లోకి అనేది వచ్చింది. ఈ ఫామ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్లై చేయాలి. ఓకే. సో అప్లయింగ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్, సో ఇక్కడ ఈ వేరియబుల్ సపరబుల్ మెథడ్స్ యూజ్ చేస్తే ఇక్కడ మన ఏంది y అండ్ dy అనేది టర్మ్స్ అనేది ఇటు సైడ్ షిఫ్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి y అండ్ dy టర్మ్స్ అంటే ఈ e(2y)ని ఇటు షిఫ్ట్ చేస్తున్నా, e(2y).
ఇంటూ డివై ఈక్వల్ టు, సో ఇక్కడ నాకు నెగిటివ్ టర్మ్స్ కానీ ఇక్కడ పాజిటివ్ టర్మ్స్ కానీ అండ్ కాన్స్టెంట్స్ ఏమైనా ఉంటే డిఎక్స్ అంటే ఆర్హెచ్ఎస్ సైడ్ ఉండాలి. సో ఇక్కడ నాకు ఇక్కడ నెగిటివ్ టర్మ్ ఉంది కాబట్టి నేను దీన్ని ఇక్కడే ఉంచుతున్నా. ఓకే, సో ఇక్కడ నెగిటివ్ e⁻2x ఈ డిఎక్స్ అనేది పోతుంది డిఎక్స్. ఓకే, సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. Is it clear? So here equation 2 के apply integration on both sides to the equation 2. Okay, applying integration on both sides of equation 2 and రాసుకోండి, your choice. that's so ఇక్కడ integration of e⁻2y and dy equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻2x అండ్ dx. ఓకే, సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇప్పుడు మనకి మొత్తం అయిపోయింది. 3 స్టెప్స్ అనేవి క్లియర్గా అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ సింప్లిఫై చేయడానికి వీ నీడ్ ద ఫార్ములాస్. సో ఇక్కడ మనకి ఫార్ములాస్తో సరిపోతుంది, కానీ ఇంకా వేరే మెథడ్స్ అనేది ఇంటిగ్రేషన్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయగలం. సో ఇంటిగ్రేషన్ ఈజ్ బెస్ట్ వే టు ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో e⁻2y ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x. సో ఇక్కడ మనకి 2 అనేది కాన్స్టెంట్, సో ఇక్కడ 2y ఉంది. సో ఇన్నర్ డిఫరెన్షియేషన్ అనేది ఇక్కడ వేస్తున్నా ఈక్వల్ టు -e⁻2x/2. ఓకే, సో ఇంటిగ్రేషన్కి ప్లస్ అనేది కాన్స్టెంట్ నేను డైరెక్ట్ ఇక్కడ వేస్తున్నా. సో ఇక్కడ మనకి లాస్ట్ జనరల్ సొల్యూషన్ వచ్చేసి ఇక్కడ రాస్తున్నా. సో ఇక్కడ e⁻2y/2 ఈక్వల్ టు e⁻−2x/2 ప్లస్ c. సో ఇక్కడ సొల్యూషన్ e⁻2y/2. సో ఇది అనేది ఇటు వస్తే, సో మనకి ఇక్కడ సో మైనస్ అనేది ఇక్కడ ఉంటుంది, సారీ. సో ఇక్కడ ఇది అనేది ఇటు వస్తే e⁻2x/2 ఈక్వల్ టు c. ఈజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. సో ఇక్కడ e2ని తీసిపోతే ఇంకా మీకు సాల్వేషన్ e⁻2x ఈక్వల్ టు 2c. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే, సో ఇది అనేది మనకి సొల్యూషన్ అనేది ఇట్లా వస్తుంది. ఇక్కడ మనకి ఏమైనా కండిషన్స్ XY కండిషన్స్ x ఈక్వల్ టు y అండ్ y ఈక్వల్ టు ఇట్లా ఇస్తే, సో మనం అనేది ఈ సబ్స్టిట్యూట్ చేసి సి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అండ్ సి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దట్స్ ఈజ్ ద గివెన్ కండిషన్, బట్ హియర్ వీ నో నీడ్ టు హ్యావ్ ఏ కండిషన్. వీ హ్యావ్ నాట్ ఏ కండిషన్, సో వీ సబ్స్టిట్యూట్ డైరెక్ట్లీ. Here we get the solution. So I will give the one problem, please practice it. So ikkada homework problem or practice problem. So ikkada general solution anedi mee try, ikkada solution anedi mee try cheyandi. e⁻2x - 3y plus x square e⁻−3y. సో ఇక్కడ మనకి ఈ ఫామ్లోనే నేను డైరెక్ట్గా ఇచ్చిన, సో dy/dx ఫామ్లో ఇచ్చిన నేను. ఓకే, సో ఇక్కడ నేను ఈ ఫామ్లో ఇచ్చిన కాబట్టి మీరు డైరెక్ట్గా ఇది ట్రై చేసి వేరియబుల్ సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. సో నేను ఒక చిన్న ట్రిక్ చెప్తా. సో ఇక్కడ ఇది అనేది dy/dx ఉంది అండ్ f(x, y) ఉంది. సో దీన్ని మీరు ట్రై చేయండి. ఓకే, యూ విల్ ట్రై యువర్ బెస్ట్ లాటర్. ఓకే, సో ఇక్కడ ఇది మీరు సాల్వ్ చేసేటప్పుడు e⁻−3yని కామన్ తీసి సాల్వ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఫర్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద గణేష్ స్టడీ క్లాస్ యూట్యూబ్ ఛానల్. ఓకే.